ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు రవికుజులు కలుస్తున్నారు. ఎప్పటి నుంచి అంటే నవంబర్ 17వ తేదీ నుంచి. ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ మనకి కుజుడు వృశ్చిక రాశిలో ఉంటూ రవి వచ్చి 17వ తేదీ నుంచి కలుస్తూ 20 రోజుల పాటు వాళ్ళిద్దరూ అక్కడ కలిసి ఉంటారు. దాని తర్వాత ఎప్పుడైతే 7వ తేదీకి మారిపోతున్నాడో ఆ యొక్క కుజుడు వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి, దాని తర్వాత అక్కడ బుధుడు కూడా ఎంటర్ అయ్యి బుధ శుక్రులు కలిసి ఉంటారు వృశ్చికంలో రవితో పాటు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. అగ్రెసివ్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అగ్రెసివ్ ఇచ్చేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఇది ప్రధానంగా ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పరాక్రమము, ధైర్యాన్ని, ప్లేస్ చేంజ్ ఇచ్చేటువంటి రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాయి. అదేవిధంగా కొంతవరకు కమ్యూనికేషన్ చేసేటప్పుడు, ఎందుకంటే కమ్యూనికేషన్స్ బుధుడు కారకుడు కానీ అక్కడ కుజుండడం అనేటువంటిది ఏంటంటే ధైర్యంగా ఒక మాట అనుకుంటాం కానీ అవతల వాళ్ళు దాన్ని నొచ్చుకొని దాన్ని మిస్బిహేవ్ గానో లేకపోతే మిస్కమ్యూనికేషన్ గానో తీసుకునేటువంటి ఆస్కారం కూడా చాలా స్పష్టంగా అక్కడ కనబడుతుంది. అయితే ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ రవి కుజుల యొక్క విషయాలు పాజిటివ్ కోణంలో చూస్తేనేమో ధైర్యము, పరాక్రమము, డేరింగ్గా తీసుకునేటువంటి స్టెప్స్ వల్ల కలిసి రావడము, సహజంగానే 3వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు మీకు ఈ రిజల్ట్స్ ఇస్తాయి. కానీ ఎప్పుడైతే మీకు ఈ కమ్యూనికేషన్ విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి. అక్కడిది పనికి రాదు, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఏం చేయాలి? కాస్త కందులు దానంగా ఇవ్వడం చేయండి. ఎప్పుడైనా కొంచెం మనం ఎక్కడికో వెళ్ళి మాట్లాడాలి, అక్కడ గొడవ అయితే కరెక్ట్ కాదు, మనం మాట్లాడుకుంటే కరెక్ట్ అని అనుకుంటే కనుక కాస్త కందులు దానం ఇచ్చి ఆ ప్రదేశాలకు వెళ్ళండి. గోవులకి క్యారెట్స్ తినిపించండి, గోధుమ రవ్వ తినిపించండి, బాగుంటుంది. అలాగే మనకి 7th నుంచి ఈ బుధ శుక్రులు కూడా 3లోకి వెళ్తున్నారు. అంటే శుక్రుడు ఆల్రెడీ ముందే వెళ్తాడు, బట్ 7వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు మారిపోతాడో ధనస్సులోకి బుధుడు ఎంటర్ అవుతున్నాడు. జస్ట్ అట్లా మారుతూ ఉన్నాయి. అక్కడి నుంచి ఏంటంటే మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకోవడానికి 7వ తేదీ నుంచి చాలా బాగుంటుంది. ఎవరితోనైనా కలిసి సామరస్యంగా మాట్లాడదాన్ని క్లియర్ చేసుకోవడానికి బాగుంటుంది. మీడియేటింగ్ ద్వారా కొంత డబ్బులు, ఇప్పుడు చూడ మనం ఏదో భూమి అమ్మిపించాము, ఏదో ప్రాపర్టీయో వెహికల్ సంథింగ్ మనం అమ్మిపించాము, తద్వారా వచ్చేటువంటి ధనయోగం బికాజ్ ఆఫ్ మీకు లగ్న ధనాధిపతులు వెళ్ళి 3వ స్థానంలో కూర్చుంటున్నారు. అది కూడా అతను దశమాధిపతి, భాగ్యాధిపతి కూడా అవుతున్నారు. అంటే బుధుడు లగ్న దశమాధిపతి, ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు అవుతున్నాడు. కాబట్టి మీడియేటింగ్ ద్వారా మీకు ధనం రావడం అనేటువంటి జరుగుతుంది. అయితే మీరు కాస్త కేతు, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అనేది ధన బాగుంటుంది. ఎప్పుడైనా ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఈ అగ్రెసివ్ ఇచ్చేటువంటి ప్లానెట్స్ కలిసి ఉంటాయి, అంటే రవి కుజులు కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు, దానికి పరిహారం ఏమిటి, అదేవిధంగా శుక్ర బుధులు కలిసి ఉంటే వాళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకుందాం. సహజంగా ఏంటంటే 2 గ్రహాలు అంటే ఉష్ణాన్ని కలిగినటువంటి గ్రహాలుగా చెప్తారు, అగ్రెసివ్ ప్లానెట్స్ అంటారు వీటిని. అంటే ఇది కనుక లగ్నానికి వస్తే వాళ్ళకి కొంచెం ఎమోషన్గా ఎక్కువగా ఉంటుంది, 3వ స్థానానికి వస్తే ఎక్కువ ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. అది ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని అగ్రెసివ్గా అది ట్రిగర్ చేస్తూ ఉంటుంది. అంటే ఏంటి, 2వ స్థానంలో ఉంది కుటుంబంతో తెలియని ఘర్షణలు, 3వ స్థానంలో ఉంటుంది విపరీతమైన ధైర్యం కాకపోతే అన్నదమ్ములతో గొడవలు, 4లో ఉంది కొంత భూ సంబంధించిన విషయాల్లో కలిసి రావడము ప్లస్ గొడవలు ఉంటాయి, 5లో ఉంది సంతానంతో ఘర్షణ లేదా ప్రేమ వ్యవహారాలతో విషయాలు, 6లో ఉంది శత్రువుపై విపరీతమైన విజయాన్ని పొందుతాడు, 7వ స్థానంలో ఉంది బాగా స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ ఉన్నటువంటి జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది, అష్టమంలో ఉంది యాక్సిడెంట్స్, 9లో స్థానంలో ఉంది తండ్రి చాలా అగ్రెసివ్గా ఉండడం, లేకపోతే తండ్రి పట్టుదల ఎక్కువగా ఉండడం, 10వ స్థానంలో ఉంది. వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడ లీడర్గా నిలబడతారు, కానీ అక్కడ ఎంతో కొంత స్ట్రెస్ మిమ్మల్ని వెంటాడుతుంటుంది. 11 అయితే ఆల్ సక్సెస్ ఉంటుంది, రాజకీయంగా కానివ్వండి,
మెడికల్ పరంగా కానివ్వండి, అలా 12వ స్థానంలో అంటే వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది రవి కుజులు ఉంటాయి. మరి దీనికి ఏం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓవర్గా ట్రిగర్ అవుతుంది రెండు ప్లానెట్స్ కలిసి, అదే మెయిన్గా వీళ్ళకి ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఒక ఈగో తెలియకుండానే అందరూ మిమ్మల్ని ఒక ఈగో పర్సన్గా చూస్తున్నాడు. మీలో నిజాయితీని ఇచ్చేటువంటి గ్రహాలు నిజంగా చెప్పాలంటే రవి కుజ కాంబినేషన్ ఈజ్ నిజాయితీని ఇచ్చే గ్రహం. కానీ అవతల వాళ్ళకి అది ఈగో అండి, ఇతని కోపం ఎక్కువండి, ఈగో ఎక్కువండి, అమ్మో ఇతనితో మనం పడలేమండి అనేటువంటి స్థితికి కూడా తీసుకెళ్తుంది. బట్ కొంతమందికి అది కూడా ఉంటుందని నేను చెప్పట్లేదు. కానీ ఇది నిజాయితీని ఖచ్చితంగా ఉండాలనేటువంటి కాంబినేషన్. ఒకవేళ మీ జన్మజాతకంలో ఇలా ఉంది, దాని ద్వారానే కొంచెం నేను అగ్రెసివ్ అవుతున్నాను, అవతల వాళ్ళు నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు దీని చక్కటి రెమెడీ ఉంటుంది. ఏమిటది? చక్కగా మీరు గంధము కలిపినటువంటి నీటితో శివునికి అభిషేకం చేయడం. రెండవది, సూర్య నమస్కారాలు చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సూర్య భగవానుల్లో మనం దర్శించడము. అంటే సుబ్రహ్మణ్యేశ్వర ప్రతి ఎనర్జీ సూర్యుల్లో ఉందని చెప్తుంది మనకు శాస్త్రం. అలా చేయడం. అలాగే మరొక విషయం ఏంటంటే గోవులకి క్యారెట్స్, గోధుమ రవ్వ ఆది మంగళవారాలు తినిపించడం. రావి చెట్టుని బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క స్వరూపంగా చెప్తూ ఉంటారు. వాటి కిందనే సర్పాలు ఉంటాయి మనకి ప్రతిష్ఠ చేసినవి. అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ప్రదక్షిణం చేసుకొని ఒక రాగి చెంబులో వాటర్ తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధం కలిపి చిటికెడు వేసి కలిపి ఆ చెంబు పట్టుకొని ప్రదక్షిణం చేసుకొని వాటి మీద కనుక మీరు అభిషేకం చేసినట్లయితే చాలా అంటే చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు రుద్రాక్ష ధారణ చేయండి. ఎన్ని ముఖాలు చేయాలి ఏమిటంటే అది ఎన్నో భావంలో ఉంది, అన్ని ముఖాలు చేయండి. అంటే ఒకటో భావంలో ఉంది భద్రాక్ష దొరుకుతుంది చంద్రాకారంలో, రెండో భావం ఉంది 2 ముఖాలు, మూడో స్థానంలో ఉండి కాంబినేషన్ 3 ముఖాలు, 4వ స్థానంలో ఉంది 4 ముఖాలు, అలా 12 భావాలకి 12 ముఖాలు మీరు ధరించవచ్చు. అంటే 12 స్థానాల్లో ఎక్కడుంటే అన్ని ముఖాలు ధరించడం ద్వారా మీకు చాలా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఈ కాంబినేషన్ బీపీని కూడా పెంచుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు బుధ శుక్రుల గురించి మనం మాట్లాడుకున్నాం. బుధ శుక్రులు అంటే ఏంటంటే వాళ్ళకి తెలివితేటలు చాలా బాగుండటం, మాట్లాడేటప్పుడు చాలా సున్నితంగా మాట్లాడటం, చాలా అంటే ఆహ్లాదకరంగా వాళ్ళ యొక్క వాయిస్ అనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ బుధుడు శుక్రుడు అంటే కమ్యూనికేషన్స్ కారకుడు. అదేవిధంగా ఈ బిజినెస్ కారకుడైన బుధుడు ఎప్పుడైతే శుక్రుడితో ఉంటాడు మీ జన్మ జాతకంలో కనుక అది ధనయోగాన్ని ఇచ్చే కాంబినేషన్లో ఉంటే మీకు ఖచ్చితంగా ఆర్ట్స్ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్, అందానికి సంబంధించింది, బట్టలకు సంబంధించింది, కార్లకు సంబంధించి అంటే వెహికల్కి సంబంధించింది వాటి మూలంగా మీరు బిజినెస్లో డెవలప్ అవుతారని మీరు అర్థం చేసుకోవాలి. అయితే దీనివల్ల ఏంటంటే మంచి స్నేహితులు కూడా ఉంటారు. అదేవిధంగా స్నేహం మూలంగా కొంతవరకు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది, ఇలా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది పాపకత్తెరలో ఉందా, శుభకత్తెరలో ఉందా, అసలు దీని కండిషన్ ఏమిటి, ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. కాబట్టి ఇది ఒకవేళ ఈ కాంబినేషన్ ఉందండి అంతగా నేను రాణించట్లేదండి, ఇట్స్ వెరీ క్లియర్. పాపకత్తెరలో ఉందని తెలుసుకొని దానికి బ్యాక్ పోర్ట్ఫోలియోస్ ఏ ద్వారా వచ్చేది తెలుసుకొని అది ఏ రకంగా నెగిటివ్ ట్రిగర్ ఇస్తుందో తెలుసుకొని దానికి దానం ఇచ్చుకున్నా కూడా క్లియర్ అయిపోతుంది. శ్రీమాత్రే నమః.